శేఖర్ భాష అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. ఇంటి సభ్యులు ఆయన్ని స్వయంగా సాగనంపారు. సాధారణంగా ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు. రెండో వారం ఈ డెసిషన్ కంటెస్టెంట్స్కే వదిలేశాడు హోస్ట్ నాగార్జున. కంటెస్టెంట్స్ ఆదిత్య ఓం, శేఖర్ భాషలో ఒకరిని ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఇంటి సభ్యులు శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారు. శేఖర్ భాష భార్యకి డెలివరీ అయింది. ఆమెకు ఒక అబ్బాయి పుట్టాడు. ఈ గుడ్ న్యూస్ నాగార్జున నేరుగా శేఖర్ భాషతో చెప్పాడు. ఆ సమయంలో శేఖర్ భాష భార్యతో ఉండడం అవసరమని భావించిన హౌస్మేట్స్ బయటకు పంపించేశారు. శేఖర్ భాష ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూస్లో పాల్గొంటున్నాడు. ఇదే క్రమంలో ఒక కీలక విషయం కూడా వెల్లడించారు. తన భార్య కోపంగా ఉందట. ఇంట్లో నుండి బయటకు వెళ్లమందట. అందుకు కారణం తక్కువ రోజుల్లోనే ఎలిమినేట్ కావడమట. ఎందుకొచ్చావు, వెళ్ళిపో, కనీసం టాప్ 5లో ఉంటావని మేము ఆశించాం. కానీ నువ్వు అప్పుడే ఎలిమినేట్ అయ్యావు. ఎలిమినేషన్ రోజు బాగా ఏడ్చాను, ఫీల్ అయ్యాను అని శేఖర్ భాషతో ఆయన భార్య అందట. అయితే బిడ్డను ఎత్తుకున్న ఆనందం నాకు చాలు అని శేఖర్ భాష సంతోషం వ్యక్తం చేశాడు. హౌస్లో తనకు నబీల్ బాగా క్లోజ్ అయ్యారట. ఇద్దరు ప్రతి విషయం షేర్ చేసుకునేవారట. హౌస్లో అందరూ నాన్ వెజిటేరియన్స్ కాగా తానొక్కడే వెజిటేరియన్ అట. తన కోసం ప్రత్యేకంగా వంట చేయమని అడగలేక పచ్చి కూరగాయలు, క్యారెట్ ముక్కలు తిని కడుపు నింపుకున్న రోజులు కూడా ఉన్నాయట. ప్రోటీన్స్ పౌడర్ ఉండడం వల్ల ప్లస్ అయిందని శేఖర్ భాష చెప్పుకొచ్చారు. ఇక రెమ్యునరేషన్పై కూడా శేఖర్ భాష పెదవి విప్పాడు. అయితే అసలు విషయం చెప్పకుండా జోక్ వేసి తప్పించుకున్నాడు. మీకు 2 వారాలకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అని అడగ్గా 3 కోట్లు ఇచ్చారు, కాకపోతే అవి బాగా టైట్గా ఉన్నాయని పంచి పేల్చాడు. మరోవైపు 3వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ మొదలైపోయింది. విష్ణుప్రియ, అభయ్, నయనిక, ప్రేరణ, పృథ్వీరాజ్, నాగమణికంఠ, సీత, యష్మి నామినేషన్స్లో ఉన్నారు. విష్ణుప్రియ ఓటింగ్లో ముందంజలో ఉందట. ఆమెకు అత్యధికంగా ఓట్లు పోలవుతున్నాయి. ఇక నాగమణికంఠ ఓటింగ్లో 2వ స్థానంలో ఉన్నాడని సమాచారం. నాగమణికంఠకు పెద్దగా ఫేమ్ లేదు. అయినప్పటికీ ప్రేక్షకులు అతడికి భారీగా ఓట్లు వేస్తున్నారు. అతనిది సింపతి గేమ్ అంటూ స్టార్టింగ్లో భారీగా ట్రోల్ చేశారు కూడా. ఏదేమైనా అతనికి ఓట్లు పోలవుతున్నాయి. ఇక 3వ స్థానంలో కిరాక్ సీత ఉంది. సీరియల్ నటి యష్మి గౌడ స్ట్రాంగ్ ప్లేయర్గా అవతరిస్తోంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ జెన్యూన్ ప్లేయర్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగిస్తోంది. యష్మి 4వ స్థానంలో ఉంది. ఆమె తర్వాత నయనిక 5వ స్థానంలో ఉంది. 6వ స్థానంలో మరో సీరియల్ నటి ప్రేరణ ఉన్నారు. చివరి 2 స్థానాల్లో పృథ్వీరాజ్, అభయ్ నవీన్ ఉన్నారని సమాచారం. అభయ్ కంటే మెరుగైన పొజిషన్లో పృథ్వీరాజ్ ఉన్నారట. ఇక లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అభయ్ నవీన్ అని కూడా అంటున్నారు.